జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఇవాళ మనం చదువుకోబోయే స్తోత్రం శ్రీ దత్త ఘోర కష్టోద్ధరణ స్తోత్రం. ఇది వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసిందే. తుకారాం అనే సాధువు గాణగాపురంలో చాలా కష్టాలు పడుతున్నప్పుడు ఆయన కొడుకు చనిపోయి, ఆయనకి కుష్ఠరోగం వచ్చి, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆఖరికి చనిపోదాం అనుకున్నప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామివారు గాణగాపురం వస్తారు. అతన్ని చూసి, "నాయనా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు" అంటే, "ఇలా ఇన్ని కష్టాలు పడుతున్నాను. భగవంతుడు కూడా నన్ను చూడట్లేదు. నేను భగవంతుడినే నమ్ముకున్నాను. ఆ దత్తస్వామి కూడా నన్ను చూడట్లేదు. నా మీద దయ ఎవరికీ లేదు. నేను ఇంక బతికుండి ఎందుకు? అందుకే చనిపోదాం అనుకుంటున్నానంటే" వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఆయనకి ఈ స్తోత్రం ఇచ్చి ఆశువుగా చెప్పి, అంటే అప్పటికప్పుడే చెప్పి పారాయణ చేసుకోమని చెప్పారు. అది 41 రోజులు ఆయన పారాయణ చేయగానే ఆయనకున్న రోగం తగ్గింది. ఆయన సన్యాస దీక్ష తీసుకుని వాసుదేవానంద సరస్వతి స్వామివారి శిష్యుడయ్యారు. అలానే ఇది ముముక్షువులకి, అంటే మోక్షం కోరుకునే వాళ్ళకి మాత్రమే కాదు. న్యాయంగా మన తప్పు లేకుండా మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు, దారిద్ర్యము, రోగము, బాగా తీవ్రమైన కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు, ఈ దత్తాత్రేయ స్తోత్రము 41 రోజులు శ్రద్ధగా 3 సార్లు గాని, 11 సార్లు గాని పారాయణ చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలుంటాయి. ఆ స్తోత్రం ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. త్వం నో మాతా త్వం పితాత్వోధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం త్రాతారం నో వీక్షయే శాస్తజూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. న్యాన్యత్రాతా నాపి దాతా న భర్తా త్వత్తో దేవత్వం శరణ్యో కహర్తా కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం భావాసక్తం చాఖిలానందమూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. ఈ స్తోత్రానికి అర్థం ఏంటంటే, స్వామి దత్తాత్రేయ, నువ్వే శ్రీపాద శ్రీవల్లభ స్వామివి, శ్రీ నరసింహ సరస్వతి స్వామివి నువ్వే. నువ్వు భక్తుల భావాల్ని గ్రహించి వారి కష్టాలని, వారి క్లేశాలని తొలగిస్తావు. ఈ ఘోరమైన కష్టం నుంచి నన్ను ఉద్ధరించు. స్వామి నువ్వే నా తల్లివి, తండ్రివి. యోగక్షేమాలని చూసేవాడివి, యోగక్షేమాలని ఇచ్చేవాడివి నువ్వే. నువ్వే నా సర్వస్వము. ఈ ఘోరమైన కష్టం నుంచి నన్ను ఉద్ధరించు. పాపం తాపం వ్యాధి మాధిం చ దైన్యం అంటే పాప తాప వ్యాధుల్ని, దైన్యాన్ని అంటే దీనత్వాన్ని, ఒకళ్ళని దేహి అని అడగాల్సిన పరిస్థితి నుంచి, భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం అంటే భయాన్ని, క్లేశాల్ని తొలగించేవాడివి నువ్వు ఒక్కడివే స్వామి. నన్ను కటాక్షంతో ఈ కష్టం నుంచి ఉద్ధరించు. నిన్ను రక్షించే వాళ్ళు, కష్టం నుంచి నన్ను కష్టాలు తొలగించి నన్ను భరించే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వే నా దైవానివి, నువ్వే నాకు శరణ్యము. స్వామి దత్తాత్రేయ, నీ పూర్ణ అనుగ్రహంతో నా ఘోరమైన ఈ కష్టం తొలగిపోవు గాక. నాకు ధర్మం అందు ప్రీతిని, మంచి వాళ్ళతో సాంగత్యాన్ని, దైవభక్తిని, భుక్తిని, ముక్తిని నువ్వే ప్రసాదించగలవు. స్వామి ఆనందమూర్తి, ఈ ఘోరమైన కష్టం నుంచి నన్ను ఉద్ధరించు. అది శ్లోకం యొక్క అర్థం. ఈ స్తోత్రము, అలాగే దత్తచిత్త స్థిరీకర స్తోత్రాలు గురుచరిత్ర పారాయణకు ముందు చదివే శ్లోకాలు. తప్పకుండా ఈ చిన్నవే స్తోత్రాలే కాబట్టి తప్పకుండా నేర్చుకుని గురుచరిత్ర పారాయణకు ముందు చదువుకోండి. ఆ ఆ భావన
సంతోషం మనకే అనుభవం అవుతాయి. మన గురుచరిత్ర పారాయణ అంటే మెకానికల్‌గా ఇన్ని అధ్యాయాలు అయిపోయాయా? ఇన్ని అయిపోయాయా? మనకు ఫలితం రాలేదేంటి? అని కాకుండా ఆ భక్తుల్లో గాని దత్తాత్రేయ స్వామి వారు, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, నరసింహ సరస్వతి స్వామి ఏ రకంగా ఉద్ధరించారు? ఏ రకంగా వాళ్ళని రక్షించారో, అదే విధంగా మనల్ని రక్షిస్తారన్న నమ్మకంతో చదవాలి. మనం చాలామంది భయపడతాం. దత్తాత్రేయ స్వామి చాలా నిష్ట కావాలి. ఏం జరిగితే ఏం దోషమో అని. కానీ నిజానికి వాళ్ళ చరిత్రలు జూస్తే ఒక చరిత్రలో గురు చరిత్రలో 20, 21 అధ్యాయాల్లో కొడుకు చనిపోతే ఆవిడ దత్తాత్రేయ స్వామి దగ్గర బాధపడుతుంది. నిజానికంటే ఆవిడ మైలతో ఉన్నట్టు. కానీ స్వామి ఆవిడ "నువ్వు వెళ్ళిపో" అని ఏమి అనలేదు. ఆవిడని ఉద్ధరించారు. సుశీల అనే ఆవిడని. ఒకొక పుస్తకంలో సుశీల అని ఉంటుంది. ఒక పుస్తకంలో శాంతాదేవి అని ఉంటుంది. పంచగంగా సంగమంలో ఆవిడ కొడుకు చనిపోతే దత్తాత్రేయ స్వామి పాదుకల వద్దకొచ్చి మొరపెట్టుకుంటుందనమాట. స్వామి ఆమె కొడుకుని బతికిస్తాడు. ఆవిడ మైలుతో ఉన్నావిడని స్వామి ఏం తీసేయలా. మనం నిష్ఠ, శ్రద్ధ పాటించేది మన కోరికలు తీరడం కోసమే తప్ప, భయపడుతూ భగవంతుడినికి దూరంగా ఉండమనైతే కాదండి. అలాగే ఇంకొక కథలో సుందరి అనే ఆవిడ దత్తాత్రేయుడు, సుందరి అనేవాళ్ళుంటారు. 30 అధ్యాయం, 29 అధ్యాయంలో. కొన్ని పుస్తకాల్లో 29, కొన్ని పుస్తకాల్లో 38 కాబట్టి నేను 2 చెప్తున్నాను. ఆవిడ భర్త చనిపోయి సగమనం చేయబోవడానికి వెళ్తూ నరసింహస్వామి సరస్వతి స్వామి వారి దగ్గరికొస్తుంది. అప్పుడు కూడా స్వామివారు "నువ్వు వెళ్ళిపో, నువ్వు మైల" అని ఆవిడని దూరం పెట్టలేదు. ఆవిడ కష్టాన్ని స్వామి తీర్చారు. అలా అని అపచారం పనులు చేయమని కాదు. కానీ మనం దత్తాత్రేయ స్వామి సంప్రదాయానికి దూరం అవ్వకూడదన్న ఉద్దేశ్యంతో ఇది ఇక్కడ నేను చెప్తున్నాను. నాదేమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. తప్పకుండా ఈ స్తోత్రాలు, దత్త స్తోత్రాలు, చిత్తస్థిరీకర స్తోత్రం, ఘోరకష్టోద్ధరణ స్తోత్రం తప్పకుండా మనశ్శాంతినిస్తాయి. తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలనే నిదర్శనం అయితే స్వామి చూపిస్తారండి. తప్పకుండా ఇవి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై గురుదత్త. శ్రీ